మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై, చంద్రబాబు మోసాలపై ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా మాట్లాడారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు, అందుకే మీడియా ముందుకు వచ్చామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారని, ఆ 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ఉందని కామెంట్ చేశారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని అన్నారు. హామీల గురించి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదని ఫైర్ అయ్యారు. మొదటి బడ్జెట్లో హామీలకు కేటాయించింది బోడి 0 అని ఎద్దేవా చేశారు. ఇక రెండో బడ్జెట్లో కూడా అరకొరగానే కేటాయింపులు చేశారని, 2 బడ్జెట్లలోనూ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటని అన్నారు. సూపర్ 6 అంటూ ప్రగల్భాలు పలికి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పారని ఫైర్ అయ్యారు. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి చెప్పారని, ఆ లెక్కన 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి కింద 7,200 కోట్లు ఇవ్వాలని అన్నారు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తున్నారన్నది సత్యమని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, అలాగే 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించామని తెలిపారు. ఆప్కోస్ ద్వారా 96,000 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశామని అన్నారు. నిరుద్యోగ వృత్తి లేదు, అటు ఉద్యోగము లేదు. ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్షపెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే వైఎస్ఆర్సీపీ పాలనలో కేవలం 4 నెలల కాలంలో ఏకంగా 130,000 ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశారు. 4 నెలల కాలంలోనే మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశారు. మరో 1,00,000 ఉద్యోగాలు ఆప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. ఇక వైసీపీ పాలనలో మొత్తంగా 6.31 లక్షల ఉద్యోగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పించామని వైఎస్ జగన్ అన్నారు.